నేనన్నా ఖచ్చితంగా మేస్త్రి పనిలో చాలా కష్టపడ్డన్నా, చాలా అనుభవించిన. వాళ్ళనే మాటలు భరిస్తూ, మనసు చంపుకుంటూ డబ్బు కోసం కష్టపడ్డన్నా. వాళ్ళనే మాటలకు ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఎంత బూతులు మాట్లాడతారో తెలుసన్నా మేస్త్రి పనిలో. అవి బూతులు కాదన్న మంత్రాలు. అబ్బా! వాళ్ళు అనే మాటలు ఇట్లా చెవులకి రక్తం వస్తుంది కానీ ఇటు వదిలేసినా కూడా అది ఈడ ఉండిపోతుంది అన్న. కొన్ని సందర్భాల్లో ఈయనే తట్టుకుంటుంది. అలా అనే మాటలు కోపాలు వస్తాయి. కానీ ఏం చేద్దాం, డబ్బు అవసరము, కష్టపడక తప్పదు. కానీ బతుకుతెర అట్లున్నదన్న. ఇక నాకు అర్థమైంది ఏంటంటే పల్లెటూరులో వచ్చినా కూడా ఇదే పొజిషన్ ఉందన్న. ఎక్కడ చూడు చులకనగా మాట్లాడటం ప్రతి ఒక్కళ్ళకు అలవాటు అయిపోయిందన్న. కష్టపడటం మానేశారు. ప్రతి ఒక్కడు ఒళ్ళు వంచి కష్టపడటం మానేసి హ్యాపీగా చులకనగా మాట్లాడుకుంటూ బతికేస్తున్నారు. ఏదో 3 పూటలు తిండి తింటున్నారు, పంటున్నారు. అవతల వాళ్ళని చీప్గా చూసి మాట్లాడుకుంటూ బతికేయడమేనా అన్న జీవితం. మరి అవతల వాళ్ళు అన్నప్పుడు వాళ్ళకి ఎంత బాధ వేస్తుందో ఒకసారి ఆలోచించండి కదా. మనం కూడా ఇప్పుడు నేనే ఉన్నానన్నా. నేను మా మా ఫ్రెండ్కు అరే నువ్వు ఇంత చేతకన్నోడు అని అంటే నేనంట వాడికి ఎంత బాధేస్తుంది. తర్వాత నాకు అర్థమవుతుంది అన్న, అరే ఇలా అన్న తప్పు కదా అన్నట్టు నాకు కూడా బాధేస్తుంది. ఇలా ఉండాలన్న మనుషులు అంటే. కానీ అసలు ఏం లేవు. అనడం, వదిలేయటం. ఏమనంటే జోక్ అన్నా ఊరికే అన్నారా పట్టించుకోవద్దు. ఏం మనుషులన్నా. ఇటువంటి మనుషుల మధ్య బతకాలంటే మనసు గట్టిగా ధైర్యం చేసుకొని ఉండాలి. చాలా కష్టం ఉన్నాయి ఇలా బతకడం అంటే. చాలా అనుభవిస్తున్నా అన్న. ఊర్లో కానీ సిటీలో కానీ ప్రతి ఒక్కడి దగ్గర ఒక మాట పడకుండా అయితే ఎక్కడికి పోలేమన్నా. ఎవడో ఒక్కడు ఏదో ఒక మాట అనాల్సిందే, మనం భరించాల్సిందే. నేను సిటీలో అనుభవించిన, పల్లెటూరులో కూడా అనుభవిస్తున్నా అన్న. అనుభవంతో మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఎన్నో అనుభవిస్తున్నా అన్న బాధను నేనైతే. ఇదేనా నా సిచ్యువేషన్, నా లైఫ్ తీరు. చిన్న ఉన్నప్పటి సంది ఒక మంచి పొజిషన్ అనుకున్నాం కానీ అది జన్మలో జరగదన్న. మనం ఇట్లా అనుకుంటామేమో లేదో కానీ అవతల వాళ్ళకి తెలిస్తే నవ్వుతారు, చీకుపచ్చు ఎక్కిరిస్తారన్న. అందుకే నేను ఎవరికే చెప్పలేక నా బాధని, నా సంతోషాన్ని మీ ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా మనస్ఫూర్తిగా పంచుకుంటున్నా అన్న. మీరే అన్న నా ధైర్యవంతులు. నాకు ఇచ్చే గొప్ప వరం ధైర్యం మీ వల్లనే వస్తుందన్న. ఇదన్నా నా జీవిత భాగ్యం ఇట్లుందన్న. సిటీలో అయినా పల్లెటూరు అయినా ఎక్కడైనా ఇదే నా పరిస్థితి. చిన్న ఉన్నప్పటి సంది అన్న ఏదైనా నేను బెస్ట్ ఫ్రెండ్స్కి మాత్రమే చెప్పుకుంటా, అవతల వాళ్ళకి చెప్పుకోను. ఏ సిచ్యువేషన్ అయినా సరే నా బెస్ట్ ఫ్రెండ్సే నాకు తోడుగున్నారన్న ఇప్పటిదాకా. ఇప్పుడు ఆ బెస్ట్ ఫ్రెండ్స్లలో మీరు ఒకళ్ళు వచ్చిందన్న. నాకు ఒక యూట్యూబ్ ఫ్యామిలీ ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందన్న. ఇలాగ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఎప్పటికీ రుణపడి ఉంటానన్న. నా బాధ ఆనందంతోనో బాధతోనో కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను అన్న. చాలా హ్యాపీగా ఉంది మీరు సపోర్ట్ చేయడం వల్ల. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఒక 10 మంది కన్నా హెల్ప్ చేద్దామని నా ఉద్దేశంతో నేను ఉన్నా అన్న.